హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు ఉంటూ ఉంటాను అనమాట. సో ఈ ఛానల్లో వచ్చేసి నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానో వీడియోలో చెప్పడం జరిగింది, బట్ అంతగా వ్యూస్ రాలేదు దానికి. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఈ ఛానల్కి. బట్ ఏంటంటే ఎలాంటి వీడియోస్ అంటే మోటివేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీ వ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎదుటివారి ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో వాళ్ళ హార్డ్ వర్క్ని, వాళ్ళు పడే కృషిని, వాళ్ళు పడే బాధని వాళ్ళ మాటల రూపంలో చిన్న చిట్చాట్ టైప్లో వీడియోస్ అనేవి చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఒక చేపలు అమ్ముకునే ఆవిడ పడే బాధని ఆవిడ మాటల రూపంలో చెప్తుందనమాట. ఆవిడ వేరే దగ్గర కొనుగోలు చేసి దానికి ఇంతని అమౌంట్ వేసుకుని ఆవిడ ఊరంతా తిరిగి అమ్ముకుంటూ ఉంటుందన్నమాట. ఆవిడ దగ్గర అప్పుడప్పుడు మేము కొంటూ ఉంటాము. ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి అన్నీ చెప్పడం కానీ, మంచి చెడులు అడగడం కానీ అన్నీ చేస్తూ ఉంటుంది. అలాంటి మనుషులు చాలా రేర్ ఇలాంటి రోజుల్లో. ఆవిడ దగ్గర మేము కొన్ని తీసుకున్న నెత్తళ్ళు అంటారు కదా, నెత్తలేవో అంటారు. వాటిని కొంతమంది తింటారు, కొంతమంది తినరు. బట్ మేము కొంచెం తీసుకుంటూ ఉంటాము. అవి ఆవిడ దగ్గర తీసుకుంటూ ఆవిడతో నేను చిన్న చిట్చాట్ టైప్లో మాట్లాడడం జరిగింది. సో ఫుల్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆవిడ మాటల్ని వినేసి మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. తాత 4 కాయలు ఎత్తి పెడితే అవుతాడు. ఈ నాపం ఎట్టుకెళ్తాను, తాతకి ఏమైనా కానా మందు ఇయ్యాలా, మందు ఇపోతే తింటానంటాడు. ఎప్పుడు ఉన్నదే. ఇవి తింటే మంచిదేనా? చెప్పు వీటి గురించి. తినొచ్చు, పుట్టాలు తినొచ్చు, జ్వరం వచ్చిన వాళ్ళకి గిన్నె వండి పెట్టచ్చు. పెట్టచ్చమ్మా, బాగుంటాయి. గట్టిగా రేపు 11 రోజులు పుట్టాలు పెట్టాలి. పిల్లలు పుట్టిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఒక 11 రోజులకే తినొచ్చు అంటావు? 11 రోజులకైతమ్మా పెట్టచ్చా. ఏడు మొక్కలు పెట్టుకుంటారు పెదాపరాసం చేసిన వాళ్ళకి. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చు? నువ్వు కొన్నావా లేదంటే? కొన్నానమ్మా. నక్కపల్లి సంతలో తీసుకున్నావు అయితే? ఏటి నెత్తాలు అయ్యినమ్మా. జోయ్ నక్కపిల్లి నెత్తాలు, ఏటి నెత్తాలు, చేపలు అవి తెచ్చుకుంటాం. ఈ నక్కపల్లి సంత వీడియో కూడా నేను గిరిజన నర్సింగ్ క్రియేటివిటీలో బ్లాగ్ కింద పెట్టాను, చూడాలనుకుంటే చూడండి. ఇంకేంటి చెప్పు. ఇంకేమో చేపలు, ఎండు చేపలు, ఏం చేపలు అవి? కానాగడతలు ఉన్నాయి. రైలు తెచ్చాను, నెత్తాలు తెచ్చాను. ఇవేంటి కానాగడతలా? కానాగడతలు తింటే బాగానే ఉంటాయి. లేదు, అలర్జీ ఉన్న వాళ్ళు తింటే ఇబ్బంది. నా కోసమే బొర్రలు తీస్తుంది ఇప్పుడు. రేంజేమో తీపోతుంది. తెల్లైన వాళ్ళకండి పట్టుకొడితే గెలుతున్నానమ్మా. బిల్లే తాత 4 కాయలు ఎత్తి పెడితే అవుతాడు. ఈ నాపం ఎట్టుకెళ్తాను, తాతకి ఏమైనా కానా మందు ఇయ్యాలా, మందు ఇపోతే తింటానంటాడు. ఎప్పుడు ఉన్నదే. నా పోతే అన్నం గిన్నె రోడ్డు మీదకి విసిరేస్తాడు. అయ్యో. అందంగా తింటాడు. చేయాలి మనవరాలా ఇక. నా పేరు చిక్కలా ఉంది. ఇంకంతే, ఎవరి బాధలు వాళ్ళు. ఎవరి బాధలు ఎవరికి తెలియదు. ఇప్పుడు అమ్మ బాధలు ఎవరికి తెలుస్తాయి? అమ్మకే తెలుస్తాయి. అంతేనమ్మా. ఏడబిడ్డలు కనుక్కున్నాను, ఎలా ఈ బాధలు ఎలా పడాలా, ఈ బిడ్డలు ఎలా చూసుకోవాలని అమ్మే పడాలి. అంతేగాని డబ్బు ధనం మన మోసి పాము కొడుకు తినగా ముందే ఏదైనా, ఏ కష్ట సుఖాలైనా. మైక్స్ మర్చిపోయాడు. మైక్ తెస్తే నీ మాటలు గట్టిగా వినబడదు ఇందులోకి. మైక్స్ తేవడం మర్చిపోయాను. మా మొత్తం తెలుసు కదా. కాదు, మీకు ఎంతమంది పిల్లలు?
అమ్మ ముగ్గురు కొడుకులు, మ్హూ. ముగ్గురు కోడళ్ళు. మ్. ఒక చిన్న కొడుక్కి బాబు పాప, మ్హూ. మళ్ళా చిన్నోడి కన్నా పెద్దోడికి బాబు పాప, మళ్ళా పెద్ద కొడుక్కి ఇద్దరు ఏడోళ్ళు, మ్హూ. పాపకి ఇద్దరు ఏడోళ్ళు. మీరిద్దరే ఉంటున్నారు ఇప్పుడు? తాతను నేనమ్మా. మ్. మీరు కొనేసి తీసుకెళ్ళి అమ్మి వాటితో ఉంటారా? తాతకి బువ్వ పెట్టాల, మ్. తాతకు ఒక కాయ సరాకు ఇయ్యాల. ఏం ఇంకా అది లేకపోతే ఉండలేకపోతున్నారు జనాలు మాత్రం, చేయలేకపోతున్నాళ్ళమ్మ మగవాళ్ళు. ఇంకా 4 రోజులు. ఉంటాం. సోమవారం వెళ్ళిపోతాం. ప్రాణం ఉన్నంత వరకు, పాప నాన్న వచ్చాడా? ప్రాణం ఉన్నంత వరకు తప్పదు కదా ఏదోలా జీవించడం. పెళ్ళి ఉన్నదంటే ఏదో ఉన్నదో నేందో కాతో కోతో తాగేసి వెళ్ళిపోతాం కదా. పిల్లలకి మరి సెలవులు వచ్చేటప్పుడే కదా పిల్లలకి తాతగారు ఇల్లు చూపించాలి, హ్యాపీగా చూపించాలి, హ్యాపీగా తిరగాలి. వాళ్ళ తాతగారు ఇంటికి రానేమో, చదువులు వచ్చే ఇంటికి రానేమో. అయితే లైక్ చేయమను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా చెప్తున్నాం. బాయ్ బాయ్ బాయ్. మా